సాయంత్ర సమయం. ఆకాశం నారింజ రంగులో మెరిసిపోతూ ఉంది. సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తున్నాడు. నగరం మొత్తం హడావుడిగా ఉన్నా, ఆ సరస్సు ఒడ్డున మాత్రం ప్రశాంతత రాజమేలుతుంది. ఆ ప్రశాంతత మధ్య బెంచ్పై కూర్చొని ఉంది నందిని. ఆమె కళ్ళల్లో అలసట కనిపిస్తుంది. చేతిలో చిన్న వాటర్ బాటిల్, పక్కనే పాత బ్యాగ్. రోజంతా ఫుడ్ డెలివరీ చేసి అలసిపోయిన శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. 23 సంవత్సరాల నందిని తన జీవితంలో ఎన్నో కష్టాలు తప్ప మరేమీ చూడలేదు. 12 సంవత్సరాలకే తల్లిదండ్రులు ప్రమాదంలో కోల్పోవటం. అప్పటినుంచి తన జీవితానికి తనే ఆధారం. పగలు ఉద్యోగం, రాత్రి ఒంటరితనం. అదే ఆమె జీవితం. సరస్సులో ప్రతిబింబిస్తున్న సూర్యుడి అస్తమాన్ని చూస్తూ చిన్నగా నవ్వుకుంది. అమ్మా, నానా, నేను ఇంకా బలంగానే ఉన్నాను అని తనలో తాను మెల్లిగా చెప్పుకుంది. కానీ ఆ నవ్వు వెనక ఎంత బాధ ఉందో తనకే తెలుసు. ఆ సమయంలో కొంచెం దూరంలో నిలబడి ఉన్నాడు మహేష్ వర్మ. దేశంలో ప్రముఖ యువ వ్యాపారవేత్త. 30,000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన వ్యక్తి. అతని ఒక్క సంతకం కోసం పెద్ద పెద్ద కంపెనీలు ఎదురు చూస్తుంటాయి. వెల్కమ్ టు కలల ప్రపంచం. మీకు కథ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. ఇక కథ ముందుకు సాగిద్దాం. కానీ ఆ రోజు అతని ముఖంలో గర్వం లేదు, సంతోషం లేదు, కేవలం అలసట మాత్రమే ఉంది. తన తల్లి ఆరోగ్యం గురించి డాక్టర్ చెప్పిన మాటలు ఇంకా అతని చెవిలో మారుమోగుతున్నాయి. ఆమెకు మానసిక ప్రశాంతత అవసరం. ఆమె కోరికలు నెరవేరాలి. ఆ మాటలే అతని మనసును భారంగా మార్చాయి. ఆలోచనలు ఉండగానే అతని దృష్టి నందినిపై పడింది. ఎందుకో ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపించిన ఒంటరితనం అతనికి తనదే అనిపించింది. అతను గమనిస్తుండగానే నందిని లేచి వెళ్ళిపోతుంది. కానీ ఆమె బ్యాగ్ జిప్ సరిగ్గా ముయ్యకపోవడంతో కొన్ని పేపర్స్ కింద పడిపోయాయి. అయ్యో అని వంగి తీసుకునేలోపు ఒక చెయ్యి ముందుకు వచ్చి ఆ పేపర్స్ని ఎత్తింది. నందిని ఆశ్చర్యంగా పైకి చూసింది. తన ముందున్న వ్యక్తిని చూసి ఒక్కసారిగా నిలిచిపోయింది. నల్లటి షర్ట్, ఖరీదైన వాచ్, అందమైన ముఖం, ఆత్మవిశ్వాసంతో నిండిన కళ్ళు. మహేష్ వర్మ. థ్యాంక్స్, నందిని మెల్లిగా చెప్పింది. మహేష్ పేపర్లు అందిస్తూ ఒక్కసారిగా ఆగిపోయారు. ఆ పేపర్స్లో ఒకటి అతని దృష్టిని ఆకర్షించింది. అది కాలేజ్ అడ్మిషన్ పేపర్స్. నువ్వు చదువుకుంటున్నావా అని మెల్లిగా అడిగారు. నందిని ముఖం వెంటనే మసకబారింది. చదివేదాన్ని అని చిన్నగా నవ్వుతూ చెప్పింది. కానీ ఇప్పుడు కాదు. ఎందుకు? ఆ ప్రశ్న ఆమె కాసేపు మౌనంగా ఉంది. తర్వాత సరస్సు వైపు చూస్తూ చెప్పింది. డబ్బులు లేవు. ఆ 4 మాటలు మహేష్ మనసులో ఎక్కడో తాకాయి. ఎలాంటి జాలి చూపించకుండా, ఎలాంటి బాధను బయట పెట్టకుండా చాలా సాధారణంగా చెప్పింది తను. అది అతనికి కొత్తగా అనిపించింది. ఎందుకంటే అతని చుట్టూ ఉన్న వాళ్ళందరూ డబ్బు గురించి మాత్రమే మాట్లాడేవారు. కానీ ఈ అమ్మాయి డబ్బు లేకపోయినా గర్వంగా నిలబడుతుంది. సరే అన్నాడు మహే. జాగ్రత్తగా వెళ్ళు. నందిని మెల్లిగా తలూపి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ తను వెళ్ళిపోయిన తర్వాత కూడా మహేష్ చూపులు తను వెళ్ళిన దారినే చూస్తూ ఉండిపోయారు. ఎందుకో ఆ అమ్మాయి గురించి ఇంకా తెలుసుకోవాలనిపించింది. ఆమె కళ్ళల్లోని బాధ, ఆమె నవ్వులోని ధైర్యం అన్నీ అతని మనసులో నిలిచిపోయాయి.
అదే సమయంలో అతనికి తెలియకుండా ఈరోజు జరిగిన ఆ చిన్న పరిచయం కొన్ని వారాలు తన జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుందని అతనికి తెలియదు. ఆ సరస్సు ఒడ్డున కలిసిన ఆ అమ్మాయి ఒకరోజు అతని జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అవుతుందని అతను ఎప్పుడూ ఊహించలేదు. అతని పేరు మీద అనేక కంపెనీలు, విలాసవంతమైన హోటల్స్, విదేశీ వ్యాపారాలు ఉండేవి. అతని జీవితం బయట వరకు పరిపూర్ణంగా కనిపించేది. డబ్బు, పేరు, ప్రతిష్ట, అధికారం అన్నీ తన చేతి వేళ్ళ మీద ఉండేవి. కానీ ఆ సంపదల మధ్య ఒక పెద్ద ఖాళీ మాత్రం అతని హృదయంలో ఎప్పుడూ ఉండేది. అదే అతని కుటుంబం. మహేష్ చిన్నప్పుడే తన తండ్రిని కోల్పోయాడు. ఆ రోజు నుంచి అతని ప్రపంచం మొత్తం అతని తల్లి సావిత్రిదేవి చుట్టూనే తిరిగేది. తన తల్లి కోసం అతను రాత్రింబవళ్ళు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. కానీ విధి మరోసారి అతని జీవితాన్ని పరీక్షించింది. కొన్ని నెలల క్రితం సావిత్రిదేవికి తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధి ఉందని డాక్టర్స్ చెప్పారు. ఆ రోజు నుంచి ఆమె ఆరోగ్యం రోజురోజుకి క్షీణించింది. ఎన్ని ఖరీదైన మందులు వాడినా, ఎన్ని ప్రముఖమైన డాక్టర్స్కి చూపించినా ఆమె పరిస్థితిలో పెద్ద మార్పు రాలేదు. ఒక సాయంత్రం హాస్పిటల్ గదిలో నిశ్శబ్దం అలుముకుంది. యంత్రాల నుంచి వినిపిస్తున్న మెల్లిని శబ్దాలు మాత్రమే అక్కడ వినిపిస్తున్నాయి. కిటికీకి బయట సూర్యాస్తమయం జరుగుతుంది. బంగారు కిరణాలు గదిలోకి ప్రవేశించి ఒక విషాదమైన ఆనందాన్ని సృష్టిస్తున్నాయి. సావిత్రిదేవి మంచంపై బలహీనంగా పడుకొని ఉంది. ఆమె ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంది. మహేష్ ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆ క్షణంలో అతను ఒక పెద్ద వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి కాదు, తన తల్లి ఆరోగ్యం కోసం ఆందోళన చెందుతున్న ఒక సాధారణ కొడుకు మాత్రమే. అప్పుడే సావిత్రిదేవి నెమ్మదిగా కళ్ళు తెరిచింది. మహేష్ అని బలహీనంగా స్వరంతో పిలిచింది. అతను వెంటనే ముందుకు వంగాడు. ఏమైందమ్మా? ఆమె అతని చేతిని గట్టిగా పట్టుకుంది. ఆ కళ్ళల్లో కన్నీళ్లు మెరుస్తున్నాయి. నాకు ఒక కోరిక ఉంది నాన్న. మహేష్ హృదయం భారమయ్యింది. చెప్పమ్మా, నీకోసం ఏదైనా చేస్తాను. సావిత్రిదేవి పెదవులపై చిన్న చిరునవ్వు కనిపించింది. నా జీవితంలో చివరిసారిగా ఒక విషయం చూడాలని ఉంది. ఏమిటమ్మా? ఆమె గొంతు కంపించింది. నిన్ను పెళ్ళికొడుకుగా చూడాలి. ఆ మాట విన్న క్షణం మహేష్ పూర్తిగా స్తంభంగా కూర్చున్నారు. పెళ్ళి? అది తన జీవితంలో ఎప్పుడూ ముఖ్యమైన విషయం కాదు. ప్రేమ మీద అతనికి నమ్మకం లేదు. సంబంధాలు అన్నీ స్వార్థం మీదే నడుస్తాయని అతని అభిప్రాయం. అతని ప్రపంచంలో భావోద్వేగాల కంటే ఒప్పందాలకే ఎక్కువ విలువ ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు పెళ్లి గురించి అసలు ఆలోచించలేదు. కానీ ఇప్పుడు తన ఎదుట బలహీనంగా ఉన్న తల్లిని చూస్తుంటే అతనికి లేదు అని చెప్పే ధైర్యం రాలేదు. ఆమె కళ్ళల్లో ఒక తల్లి చివరి కోరికగా కనిపిస్తుంది. కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి. తర్వాత మహేష్ ఎక్కువగా పట్టుకొని, నేను మాట ఇస్తున్నా అమ్మా, చాలా త్వరలోనే నీ కోరిక నెరవేరుస్తాను. ఆ మాట విన్న వెంటనే సావిత్రిదేవి కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆమె ముఖంపై ఎన్నో రోజుల తర్వాత నిజమైన చిరునవ్వు కనిపించింది. నిజంగానా అని అడిగింది. అవునమ్మా, ఇది నా మాట. సావిత్రిదేవి సంతోషంగా నిద్రపోయింది. కానీ మహేష్కి తెలియదు, ఆ క్షణంలో ఇచ్చిన ఆ ఒక్క మాట అతని జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుందని. అది కేవలం ఒక పెళ్లి వాగ్దానం కాదు, అతని
విధి తలుపులు తెరుచుకున్న క్షణం. ఆ రోజు బాధపడుతూ సముద్రం దగ్గరికి వచ్చి నిలబడ్డారు. అతని బాధను పోగొడటానికి ఎవరూ లేరు. అప్పుడే తాను కనపడింది, నందిని. మరుసటి రోజు మహేష్ నందిని గురించి మొత్తం తెలుసుకున్నారు. గురించి ఆలోచించటం మొదలుపెట్టారు. అతని మనసు పూర్తిగా మారిపోయింది. ఎన్ని బిజినెస్ మీటింగ్స్లో పాల్గొన్నా, ఎన్ని కోట్ల రూపాయల ఒప్పందాలపై సంతకాలు చేసినా అతని ఆలోచనలు మాత్రం పదే పదే ఒకే అమ్మాయి దగ్గరికి వెళ్ళేవి, నందిని. తను అందం వల్ల కాదు, తన అమాయకత్వం వల్ల కాదు, తన నిజాయితీ వల్ల, తన కళ్ళల్లో కనిపించిన స్వచ్ఛత వల్ల. ఇప్పటివరకు తన జీవితంలో ఎంతోమందిని కలిశాడు మహేష్. కానీ వాళ్ళందరూ అతని డబ్బు, పేరు లేదా హోదా చూసి మాట్లాడేవారే. నందిని మాత్రం అలా కాదు. ఆమె అతన్ని ఒక సాధారణ వ్యక్తిలా చూసింది. అదే విషయం అతని మనసును తాకింది. ఒక వారం తర్వాత సాయంత్రం వేళ సరస్సు ఒడ్డున చల్లగా గాలి వీచుతుంది. నీటి మీద సూర్యాస్తమం బంగారు కాంతులతో మెరిసిపోతుంది. అక్కడ ఒక బెంచ్పై నందిని ప్రశాంతంగా కూర్చొని ఉంది. ఆమె చేతుల్లో ఒక పుస్తకం. కానీ ఆమె దృష్టి మాత్రం దూరంగా విస్తరించిన నీటి మీదే ఉంది. అప్పుడే ఆమె ముందు ఒక నీడ ఆగింది. నందిని తలెత్తి చూసింది. మహేష్ అక్కడిని చూసి ఆమె ఆశ్చర్యపోయింది. మీరు? మహేష్ స్వల్పంగా నవ్వాడు. మళ్ళీ కలుసుకున్నాం. నందిని కూడా చిన్న చిరునవ్వు నవ్వింది. అవును. కొన్ని క్షణాలు ఇద్దరి మధ్య నిశ్శబ్దం నెలకొంది. తర్వాత మహేష్ నేరుగా విషయానికి వచ్చారు. నాకు మీ సహాయం కావాలి. నందిని కనుబొమ్మలు ముడుచుకుంది. సహాయమా? అవును. ఎలాంటి సహాయం? మహేష్ లోతుగా శ్వాస తీసుకున్నాడు. తన జీవితంలో ఎన్నో పెద్ద పెద్ద వ్యాపార నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఈ మాట చెప్పడానికి వచ్చినంత టెన్షన్ ఎప్పుడూ అనిపించలేదు. కొన్ని క్షణాలు తన కళ్ళల్లోకి చూసి నెమ్మదిగా అన్నాడు, మీరు నన్ను పెళ్లి చేసుకోవాలి. నందిని ఒక్కసారిగా దగ్గేసింది. ఏమన్నారు? ఆమె కళ్ళల్లో పెద్దవయ్యాయి. ముఖం మొత్తం ఆశ్చర్యంతో నిండిపోయింది. మహేష్ మెల్లగా తలూపాడు. నన్ను పెళ్లి చేసుకుంటారా? 3 years ఒప్పందం మీరా? నందిని అతన్ని కొన్ని క్షణాలు అలాగే చూసింది. అతను సరదాగా మాట్లాడుకుంటున్నాడేమో అనుకుంది. కానీ అతని ముఖంలో ఎలాంటి హాస్యం కనిపించలేదు. అతను పూర్తిగా సీరియస్గా ఉండారు. మీకు మతిపోయిందా అని చివరికి కోపంతో అడిగింది. మహేష్ పెదవులపై చిన్న నవ్వు మెరిసింది. చాలామంది అదే అంటారు. అయితే నిజంగా పోయినట్లుంది. లేదు, అతను ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. నేను చెప్పేది పూర్తిగా వినండి. నందిని సందేహంగా అతని వైపు చూసింది. మహేష్ నెమ్మదిగా మొత్తం విషయం చెప్పటం ప్రారంభించాడు. తన తల్లి సావిత్రీదేవి ఆరోగ్యం గురించి, ఆమె గుండె వ్యాధి గురించి, చావుకు ముందు తన పెళ్ళిని చూడాలని ఆమె చివరి కోరిక గురించి, తాను ఇచ్చిన మాట గురించి అన్నీ వివరంగా చెప్పాడు. తర్వాత అసలు విషయం చెప్పాడు. ఇది నిజమైన పెళ్ళి కాదు. నందిని నిశ్శబ్దంగా వింటుంది. ఇది ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్. 3 సంవత్సరాల ఒప్పందం. ఆ 3 సంవత్సరాల్లో మీరు నా భార్యగా ఉంటారు. నా తల్లి ముందు మనం నిజమైన భార్యాభర్తలుగా నటిస్తాం. ఆ తర్వాత అతను కాసేపు ఆగాడు. మన ఇద్దరం ప్రశాంతంగా విడిపోతాం. నందిని ఆశ్చర్యంగా చూస్తూనే ఉంది. మహేష్ కొనసాగించాడు. ఆ 3 సంవత్సరాలతో పాటు మీ అన్ని అవసరాలు నేనే చూసుకుంటాను. మీ చదువు ఖర్చులు, మీ భవిష్యత్తు, ఒక ఇల్లు, ఆర్థిక భద్రత,
మీకు ఎప్పుడు డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఆ మాట విన్న తర్వాత నందిని పూర్తిగా మౌనంగా మారిపోయింది. సరస్సు మీద వీచే గాలి శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఇది ఎంత విచిత్రమైన ప్రతిపాదన ఆమెకో తెలుసు. ఒక అపరిచితుడిని పెళ్లి చేసుకోవడం, అది కూడా ఒప్పందం కోసం. వినడానికి చాలా హాస్యంగా ఉంది. కానీ ఆమె జీవితాన్ని గుర్తు చేసుకుంది. ఇంట్లో అప్పులు, చదువుల మధ్య ఆగిపోయే పరిస్థితి, రోజు ఎదుర్కొంటున్న కష్టాలు, తన కలలు ఒక్కొక్కటిగా చనిపోతున్న వాస్తవం. మహేష్ చెప్పిన ఒప్పందం విచిత్రంగా ఉన్నా ఆమెకి అది ఒక అద్భుతంలా కూడా అనిపించింది. ఎన్నో నిమిషాల తర్వాత ఆమె నెమ్మదిగా అడిగింది, 3 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది? మహేష్ వెంటనే సమాధానం ఇచ్చాడు, మనిద్దరం విడిపోతాం, ప్రశాంతంగా, ఎలాంటి సమస్యలు లేకుండా. నందిని మరో ప్రశ్న అడిగింది, అంతేనా, ఇంకేమీ ఉండదా? మహేష్ నేరుగా తన కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు, ఇంకేమీ ఉండదు. మీ జీవితంపై నాకు ఎలాంటి హక్కు ఉండదు. మీరు మీ దారిలో వెళ్ళొచ్చు, నేను నా దారిలో వెళ్తాను. మళ్ళీ నిశ్శబ్దం. అసలు ఎవరు మీరు? నేనే ఎందుకు? నా పేరు మహేష్ వర్మ, మహేష్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్. మీ గురించి నాకు అంతా తెలుసు, అందుకే నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నా గురించి తెలుసా అని నందిని ఆశ్చర్యంతో అడిగింది. మహేష్ మెల్లగా తలూపి తన పక్కనే కూర్చున్నాడు. చూడండి, నేను చెప్పేది మీరు నమ్మకపోవచ్చు. నా బిజినెస్ కార్డ్ అని తీసి తన చేతిలోకి ఇచ్చాడు. బాగా ఆలోచించి మీ నిర్ణయం చెప్పండి అని చెప్పి మహేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నందిని తాను వెళ్ళిపోయిన దిశను చూస్తూ అక్కడే కూర్చొని ఉంది. తనకి ఏమీ అర్థం కావట్లేదు. కాంట్రాక్ట్ మ్యారేజ్ ఏంటి, అది కూడా ఒక తెలియని మనిషితోనా అని తన మనసులో ఎన్నో క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ వాటికి సమాధానం లేదు. ఆ రాత్రి నందినికి నిద్ర పట్టలేదు. మహేష్ ఇచ్చిన విజిటింగ్ కార్డ్ ఆమె చేతిలోనే ఉంది. గదిలో చిన్న ఫోన్ నెమ్మదిగా తిరుగుతుంది. కిటికీ బయట వీధి దీపాలు వెలుతురు లోపలికి పడుతుంది. కానీ ఆమె మనసులో మాత్రం తుఫాను నడుస్తుంది. పెళ్ళి, ఆమె తనలో తానే మెల్లిగా అనుకుంది. సాధారణంగా ప్రతి అమ్మాయి తన పెళ్ళి గురించి ఎన్నో కలలు కంటుంది. ప్రేమించి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంది. కానీ తన జీవితంలో అలాంటి కలలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. బతకడమే పెద్ద పోరాటంగా మారిపోయింది. ఆ సమయంలో తన చూపు గదిలోని ఒక ఫోటోపై పడింది. తన తల్లిదండ్రుల ఫోటో. ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి చేతిలోకి తీసుకుంది. అమ్మా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? తన కళ్ళల్లో నీరు మెరిశాయి. తన మనసులో ఒకటే ప్రశ్న, ఈ పెళ్ళి నిజంగా సరైనదేనా అని. మరోవైపు తన పరిస్థితి గుర్తుకు వచ్చింది. ఆగిపోయిన చదువు, పెరుగుతున్న అప్పులు, ప్రతి నెల అద్దె కట్టే కష్టం, భవిష్యత్తు గురించి భయం. మహేష్ ఇచ్చిన అవకాశం తన జీవితాన్ని పూర్తిగా మార్చేయగలదు. చాలా రోజులు ఆలోచించింది. వేరే ఉదయం నందిని తన నిర్ణయాన్ని తీసుకుంది. అదే సాయంత్రం తను మళ్ళీ సరస్సు దగ్గరికి వెళ్ళింది. ఎందుకో మహేష్ వర్మ అక్కడ ఉంటారని తనకి అనిపించింది. ఆమె ఊహించినట్టుగానే మహేష్ అదే బెంచ్ దగ్గర నిలబడి ఉన్నాడు. నందినిని చూడగానే అతని కళ్ళల్లో చిన్న ఆశ కనిపించింది. హాయ్ అన్నాడు చాలా మెల్లిగా నవ్వుతూ. హాయ్ అని నందిని మెల్లిగా సమాధానం ఇచ్చింది. కొన్ని క్షణాలు ఇద్దరూ మౌనంగా నిలబడ్డారు.
చివరికి మహేష్ మెల్లిగా అడిగాడు, నిర్ణయం తీసుకున్నావా? నందిని లోతుగా ఊపిరి తీసుకుంది. అవును. మహేష్ గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది. ఏమని నిర్ణయించుకున్నావు? నందిని సూటుగా అతని కళ్ళల్లోకి నేరుగా చూసింది. నేను ఈ ఒప్పందానికి ఒప్పుకుంటున్నాను. ఆ మాటలు విన్న క్షణంలో మహేష్ ముఖంలో ఉపశమనం కనిపించింది. ఎందుకో తన మనసు ఆనందంగా ప్రశాంతంగా మారింది. కానీ నందిని ఆగలేదు. కానీ నాకు కొన్ని షరతులున్నాయి. వాళ్ళ జీవితాన్ని ఎలా మార్చిందో చూడాలంటే, షరతులు తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.